మాత్రమే మిగిలే ఉంది. ఇంకా ఆయన త్యాగం చేశారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఆయన త్యాగం చేశారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది. ఆయన త్యాగం చేశారు కాబట్టి వైసీపీ లాంటి నీచ నికృష్ట పాలన అంతమయ్యి, లేదంటే రాష్ట్రంలో రావణ కష్టం అయ్యేది. ఆయన కోరికలతో మంచి పాలన అందించాలని కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. ఆయన ఒంటరిగా వెళ్ళుంటే నెగ్గుదురో లేదో, అవకాశం ఆయనకొద్దు. ఆయన రాక్షస పాలన తుదమట్టించి ఆయన పాలన ఎలా అయినా ప్రజలకు కొంచెమైనా ప్రజలకు మంచి పాలన అందించాలని కోరుకున్నారు. బీజేపీ లాంటి పార్టీ దేశంలో అధికారంలో ఉండడం చాలా ముఖ్యమని భావించారు. అది ఎంత ముఖ్యమో ఈ రోజున మనకు తెలుస్తుంది కూడా. ఆయనకు దేశ ప్రజలే చాలా ముఖ్యం. ఇంకా ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన కార్యకర్తలు కానీ, ఆయనకు ఓటేసిన వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అటువంటిది అడుగుతారేమో అని వీళ్ళందరూ ఆశపడుతున్నారు. కానీ ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇదే కాదు. ఆయనకు కావాల్సింది దేశ ప్రజల బాగోగులు. ఆయన ఇంతే, దానికోసం ఇంకా ఆయన కష్టపడుతూనే ఉంటారు. ఆయన కష్టార్జితం దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఆయన ఇంతే, ఇంకా మారరు.